హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజే స్టిచ్చింగ్ వీడియోస్. ఈరోజు మామూలు హ్యాండ్స్ లైనింగ్ కట్ చేసి పైన డిజైన్ హ్యాండ్స్ స్టిచ్ చేయాలని ఇలా కట్ చేసుకున్నాను. చూపించిన విధంగా లైనింగ్ క్లాత్ చూస్తున్నారు. బ్లౌజ్ క్లాత్ అంటే కట్ చేశాను హ్యాండ్స్కి. తర్వాత ఇలా మర్చ్ చేసుకుంటాం కదా హ్యాండ్స్కి, అక్కడ చాక్ పీస్ ఇలా 1.5 ఇంచు కానీ 2 ఇంచు కానీ మార్కింగ్ వేసుకోవచ్చు. నేను 2 లోపల మార్కింగ్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇంకా స్టిచ్చింగ్ మొదలు పెడదాం. ఇప్పుడు కింద కొంగు ఎట్లా కుట్టేసుకోవాలి. అట్లా హ్యాండ్కి కుట్టే తర్వాత పిస్తో డ్రా చేసుకున్న కదా అక్కడ హోల్డింగ్ చేసుకోవాలి. 3 లేయర్ కూర్చోబెట్టినట్ల మధ్యలోకి పెట్టుకొని సూది ఫస్ట్ 3 కుచ్చులు తీసుకోవాలి. తర్వాత మధ్యలో నుంచి మళ్ళీ ఆపోజిట్గా ఇంకో 3 కుచ్చులు పెట్టేశాను. ఈ క్లాత్ తగ్గట్టు డిజైన్ అయితే ఇది చాలా బాగుంది, చాలా సింపుల్గా కూడా ఉంది. కానీ ఈ క్లాత్కి సెట్ కాలేదనిపించింది నాకు. అందుకు ఒక డిజైన్ హ్యాండ్ అనుకుంటే ఇంకో డిజైన్ హ్యాండ్ అయిపోయింది. అయినా పర్లేదు, బాగానే ఉంది. నా బ్లౌజ్ మీద ట్రై చేయాలనుకున్నా, అందుకే ఇలా అయింది. క్లాత్ చూసుకొని చేసింటే చాలా బాగుంటుంది. ఇప్పుడైనా అడ్జస్ట్ చేసి సెట్ చేశాను. హ్యాండ్ ఇంకో మోడల్ హ్యాండ్ అయిపోయింది. అంతే, ఏం డిఫరెన్స్ ఏం లేదు. మధ్యలో ఇలా కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్న విధంగా బ్లౌజ్కి జాయింట్ చేసుకుంటాం కదా హ్యాండ్స్ పైన పార్ట్లో ఇలా కుర్చీలు స్టార్టింగే ఆపోజిట్లో పెట్టుకొని కొద్దిగా దూరం పెట్టుకోవాలి. కింద దగ్గరకు తీసుకున్నాం కదా, అంత దగ్గర లేకుండా ఇలా చూపిస్తున్న విధంగా కింద నుంచి పైకి ఇలా క్రాస్గా అనుకొని కుచ్చు ఎలా వస్తుంది ఎంత వస్తుంది చూసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ పెట్టుకున్నాక మధ్యలోకి వచ్చాక మళ్ళీ ఇలా ఆపోజిట్ చూపిన విధంగా ఆపోజిట్లో పెట్టేసుకోవాలి. అంటే ఇలా సింపుల్గా స్టిచ్ చేయవచ్చు. బ్లౌజు వర్క్ ఉండదు, ఈజీగా అయిపోతుంది, లుక్ బాగుంటుంది. నాకైతే చిన్నపిల్లలకు బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే నా దాన్ని ట్రై చేయాలనిపించి ట్రై చేశాను. చాలా బాగుంది. ఇది మధ్యలోకి మెయిన్ పాయింట్. దీనికి అంతగా అనిపించలే కదా. హ్యాండ్ అయితే బాగుంటుంది, లైనింగ్కి అస్సలు సరిపోలేదు నేను తీసుకున్న దానికి. అందుకే చిన్న చిన్న క్లాత్ ఉంటే జాయింట్ చేసేసి మళ్ళీ ఇలా చాక్ పీస్తో డ్రా చేసుకున్నాను కదా, వాటికి వచ్చే మాది సెట్ చేసుకున్నాను. అందుకే నేను ఒక మోడల్ హ్యాండ్ అనుకుంటే ఇంకా మోడల్ హ్యాండ్ అయిపోయింది. క్లాత్కి నేను తీసుకున్న హ్యాండ్ డిజైన్కి సెట్ కాలేదు, కానీ నేను అడ్జస్ట్ చేసి స్టిచ్ చేసుకున్నా నాకు ఎలా కావాలో అలా. ఇలా కింద మామూలుగా లైనింగ్కి మెయిన్ బ్లౌజ్ పీస్కి స్టిచ్చింగ్ వేసుకుంటాం కదా, అలాగే స్టిచ్చింగ్ వేసుకొని తిప్పేసుకొని దాని మీద కుట్టేసేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ ఓపెన్ ఉంటాయి కదా, అవి లోపలికి మర్చి కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా చూపించిన విధంగా స్టిచ్ చేసినాక ఇలా వచ్చేసాయి 2 హ్యాండ్స్కి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేది ఎందుకంటే నాకు చాలా పైకి అయిపోయాయి అవి ఆ డిజైన్కి. ఆ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి అందుకే మళ్ళీ ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నా. ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయినాక క్లాత్ మర్చి కుట్టుకున్నాం కదా, దాని మీదకి కానీ ఇంకా కొంచెం పైకి కానీ చాక్ పీస్తో డ్రా చేసుకున్నాను చూడండి. ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ పీస్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, అవి మనం లైనింగ్ సరిపోయేట్లాగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు దాని మీద. ఎందుకంటే లైనింగ్ కరెక్ట్ కట్ చేసుకున్న హ్యాండ్ నేను షేప్ తీసుకున్న ముందర, కాబట్టి లైనింగ్ ఏం కల్లాడిచ్చేయలేదు. కాబట్టి మెయిన్ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం. ఫస్ట్ మధ్యలోకి పెట్టుకొని స్టిచ్ చేసుకుంటున్నా. క్లాత్ సరిపోయిందో లేదో చూసుకొని ఇలా చూపిస్తున్న విధంగా మధ్యలో కుచ్చుల మీదనే స్టిచ్చింగ్ వేసుకోవాలి. వేసుకొని అటు సైడు ఇటు సైడు క్లాత్ చూసుకుంటూ మరలా దాని మీద స్టిచ్ చేసుకుంటూ రావాలి. కంప్లీట్గా క్లాత్ కల్లాడుకోకుండా జరక్కోకుండా నీట్గా ఉంటుంది. అలాగే మనం హ్యాండ్కి సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా చూసారా, డబల్ లేయర్ హ్యాండ్స్ మాది వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇటు సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్కి ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక పైన పార్ట్ పైన కూడా కుచ్చులు పెట్టేసాం కదా హ్యాండ్కి,
అది లైనింగ్ పార్ట్ కూడా జాయింట్ చేసుకుంటే హ్యాండ్ మనకు కంప్లీట్ అయిపోతుంది. చాలా ఈజీగా ఉంది ప్రాసెస్. క్లాత్ వేరేదైంటే ఇంకా తొందరగా అయిపోతుండే, పర్లేదు ఒక్కోసారి ఇలాగే జరుగుతుంటుంది. ఇంకో హ్యాండ్ క్రియేట్ చేసుకుందాం అంతే. ఇలా కంప్లీట్ అయింది. కానీ ఇక్కడ చూపిస్తున్న విధంగా కుచ్చులు పెట్టేశాం కదా, అక్కడ పూసలు స్టిచ్ చేసుకోవాలన్నమాట. అప్పటికే నేను నైట్ అయిపోయింది చేసేది, వీడియో సరిగ్గా రాదని పూసలు కుట్టేది వీడియో తీయలేదు. కానీ పూసలు స్టిచ్ ఇలా వచ్చేసింది. బాగుంది కదా. ఎలా ఉంది నా హ్యాండ్ మోడల్? ఒకటి అనుకొని ఒకటి స్టిచ్ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోద్దండి. మై వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎంకరేజ్ చేయండి అబ్బా, అంతే వీడియో.